హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ తెలుగు కథలు. అనగనగా మన కథ ఆషాఢ మాసంతో మొదలయ్యింది. ఈ మాసంలో ప్రారంభమైన వానలు ఆషాఢ మాసం వానలు. ఇవి అడవికి కొత్త అందాన్ని తెచ్చాయి. చెట్లు పచ్చగా మెరుస్తున్నాయి, పూలు పరిమళిస్తున్నాయి. చిన్న వానతో తడిసిన అడవి కళకళలాడుతుంది. ఒక ముద్దుగా ఉండే తెల్ల కుందేలు పచ్చిక మైదానంలో చిలిపిగా ఎగిరే పచ్చికను ఆనందంగా చూస్తూ పరుగులు తీస్తుంది. ఒక్కొక్క పువ్వు దగ్గర ఆగి వాసన చూస్తూ ఆహ్లాదంగా కనిపించింది. కుందేలు తన తాతయ్య అయిన తాబేలు దగ్గర కూర్చుని ఆషాఢమాసం మరియు అమావాస్య గురించిన విశేషాలు, కథలు ఆసక్తిగా విన్నది. తాతయ్య తాబేలు ఒక బండరాయి మీద పెద్ద ఆకులతో చేసిన క్యాలెండర్ చూపిస్తూ, అమావాస్య దగ్గర పడుతోంది, ఇది ఒక పవిత్రమైన రోజు అని చెప్పింది. ఆ రాత్రి కుందేలు పూల మంచంపై నిద్రిస్తున్నప్పుడు ఒక ప్రకాశించే వనదేవత కలలోకి వచ్చి నెమ్మదిగా నవ్వుతూ చూసి అమావాస్య రాత్రి పూజల గురించి తెలిపింది. వనదేవత మృదువుగా చెబుతూ, పుచ్చుకుందేలా, అమావాస్య రాత్రి మా కోసం పూజ చెయ్యి, అడవికి శుభం చేకూరుతుంది. వనదేవత మాటలు విన్న కుందేలు చాలా ఆనందపడింది. రేపటి రోజు పూజ ఉన్నందున కుందేలు తన స్నేహితులైన చిలుక, నక్క, ఎలుకతో కలిసి సన్నాహాలు ప్రారంభించింది. అందరూ కలిసి ఉల్లాసంగా చర్చించారు. అమావాస్య రాత్రి పూజకి సన్నద్ధం కావాలని ఒప్పుకున్నారు. అందరూ ఒక చోట కలుసుకుని చిలుక పూలను తెచ్చింది, ఎలుక పాలను తెచ్చింది, నక్క కూరగాయలు తీసుకొచ్చింది. కుందేలు కూడా దీపాలతో కూడిన కొవ్వొత్తులను ఆకుల బుట్టలో తెచ్చింది. తెచ్చిన వస్తువులతో ప్రయాణం మొదలుపెట్టారు. చిన్న ఎలుక పొడి గోమయంతో కలిపి రంగవల్లులు వేస్తూ పూజా స్థలాన్ని సుందరంగా మార్చింది. అది చూసిన బుజ్జి కుందేలు ఎంత అందంగా ఉందో అని ఆశ్చర్యపోయింది. సని చిలుక తన మెలోడియస్ గాత్రంతో పూజకి శుభ సంగీతాన్ని పాడుతూ అందరినీ ఉల్లాసపరిచింది. ప్రతి ఒక్కరికి ఆ సంగీతంతో ఆనందం కలిగింది. నక్క చిన్న చిన్న మట్టి దీపాలను వెలిగిస్తూ పూజా ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దింది. దీపాల వెలుగుతో అడవి మరింత అందంగా మారింది. చంద్రుడు కనిపించని ఆ అమావాస్య రాత్రి అడవిలో సున్నితమైన శాంతిని నెలకొల్పింది. దీపాల వెలుగుతో అడవి అంతా ఆ క్షణం ఎంతో పవిత్రంగా మారిపోయింది. వనదేవత పేరుతో అందరూ కలిసి పూజను ఆరంభించారు. కుందేలు, నక్క పూలు సమర్పిస్తూ పూజ చేశారు. అందరూ చేతులు జోడించి తల వంచారు. చిలుక కుందేలు చేతిలోని హారతిని తీసుకుని వనదేవతకి హారతి ఇచ్చింది. కుందేలు తాతయ్య తాబేలు దగ్గర నేర్చుకున్న మంత్రాలను శ్రద్ధగా జపించసాగింది. ప్రతి ఒక్కరిని ఆ మంత్రాల శబ్దం మాయల ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. చుట్టూ దీపాల వెలుగులతో ఆ ప్రదేశమంతా కాంతితో ప్రకాశించింది. ఒక ప్రకాశవంతమైన కాంతితో వనదేవత ప్రత్యక్షమైంది. ఆమె అడుగుపడిన చోట పువ్వులు పూశాయి, గాలులు మృదువుగా వీశాయి. జంతువుల పూజతో ఆమె చాలా సంతోషించింది. వనదేవత, మీ అందరి పవిత్రతకి నేను ఆనందిస్తున్నాను. మీ అడవి ఎల్లప్పుడూ శుభంగా ఉంటుంది అని ఆశీర్వదించింది. వనదేవత నవ్వుతూ, పుచ్చుకుందేలుతో, మీ భక్తి నాకు ఆనందం కలిగించింది. మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఈ అడవికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని వరమిచ్చింది. తర్వాతి రోజు ఆమె మాట ప్రకారం తేలికపాటి వర్షం మొదలయ్యింది. ఆ వర్షం ఆశీర్వాదంలా అడవినంతా తడిపింది. చెట్లు మళ్ళీ పచ్చగా మారాయి. అడవి అంతా పచ్చదనంతో నిండిపోయింది. ఆ వర్షంతో పంటలు బాగా పండాయి. అందరూ ఒకరికొకరు తిండి పంచుకుంటూ నాట్యాలతో సంబరంగా, ముద్దుగా ఆ పవిత్ర రాత్రిని ఆనందంగా గడిపారు. తాతయ్య తాబేలు నెమ్మదిగా వచ్చి కుందేలు వైపు చూసి గర్వంగా నవ్వుతూ ఇలా అన్నాడు, నీ భక్తితో అడవికి పూర్వ వైభవం వచ్చింది. నీకొచ్చిన కళ ఈ అడవిని ఆశీర్వదించింది బుజ్జి. బుజ్జి కుందేలు మాట్లాడుతూ ఇలా చెప్పింది, ఆషాఢమాసం అమావాస్య గుర్తించుకోవాలంటే ప్రకృతిని ప్రేమించాలి, స్నేహంగా ఉండాలి, శాంతిని పాటించాలి. అప్పుడు దేవతలు కూడా మనతో ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.